ఉంది. మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడొచ్చు అలా ఉంది. చాలా మంచిగా అనిపించింది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే అమ్మాయి ఫైటింగ్స్ గానీ అవి కొంచెం ఏంటంటే ఉన్న సొసైటీకి కొన్ని జరుగుతున్న వాటికి ఇదొక మంచి మెసేజ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది మూవీ అయితే. అంటే ఫ్యామిలీతో వచ్చేది చూసేటట్టే ఉందా? చాలా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు. 2026లో హిట్ అనుకోవచ్చేది. ఆబ్వియస్లీ అది అంటే ఎవరికైనా అదొక అంటే ఒక మంచిగా గుడ్ మెసేజ్ లాగా ఉండిపోతుంది. వాళ్ళు అంటే దీన్ని ఒక మంచి మెసేజ్గా తీసుకోవాలి అందరని చెప్పేసి ఈ మూవీ నుంచి నేర్చుకోవాలని చెప్పేసి నేను ఆబ్వియస్గా చెప్తాను. ఎందుకంటే అంత బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న జరుగుతున్న జనరేషన్లో చాలామంది అబ్బాయిలు చేసే బిహేవియర్ కానీ అమ్మాయిలు చేసే బిహేవియర్ని బట్టి చూస్తే ఇది ఒక మంచి గుడ్ మెసేజ్ అని చెప్పొచ్చు. మూవీ చూస్తే మీరేం నేర్చుకున్నారు? నేను నా హస్బెండ్తో ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను. మీకేం అనిపించింది సార్? బాగుందన్న సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ అయితే నెక్స్ట్ లెవెల్. మీకేమన్నా కొత్తగా ఇది చేయాలి అనిపించిందా సినిమా చేసిందా? అంటే ఇట్లాంటి సినిమాలు చూడడం వల్ల కొంచెం లైఫ్లో ఎట్లుండాలి అనేది కొంచెం ఎగ్జాంపుల్గా ఇన్స్పిరేషన్ తీసుకోవడం యూజ్ అవుతుంది అంతా అట్లా. హాయ్, మూవీ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. లిటరలీ నేను ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పర్సన్ ఎప్పుడైతే రివర్స్ కొట్టడం స్టార్ట్ చేసిందో నాకు ప్రతి ఒక్క అమ్మాయి అలానే ఫేస్ చేస్తుందేమో ఆఫ్టర్ మ్యారేజ్ అని అనుకున్నాను. హైలైట్ పార్ట్ ఏంటంటే లిటరలీ తను అంటే డిగ్రీ లేక ఎక్కడ జాబ్ లేకపోయినా సరే తన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఐడియా అక్కడ నాకు బాగా క్లిక్ అయింది. చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీగా ఉంది. స్క్రీన్ ప్లే బాగుంది. అన్ని హైలైట్సేనా? అన్నీ బాగున్నాయి. పాటలు ఎలా ఉన్నాయి? బాగుంది. కన్క్లూజన్ ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసాం నెక్స్ట్ పార్ట్ ఉందేమో మనకు తెలియదు, కానీ కన్క్లూజన్ అయితే ఎక్స్పెక్ట్. అంటే సస్పెన్స్ చేశారా? మీరు చూడాలని ఉందా? యాక్చువల్లీ ఉంది. అండ్ ఇప్పటి వరకు ఒక లెక్క కదా, దీని తర్వాత ఎలా ఉంటుందా అని చూడాలని ఉంది. హాయ్ అన్న. హాయ్ బ్రో. మూవీ ఎలా అనిపించింది అన్న? మూవీ చాలా బాగుంది బ్రో. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ ఏంటంటే కామెడీ. అయ్యో మా వాడు కూడా యాక్ట్ చేసాడు. మా వాడు యాక్టింగ్ చాలా బాగుంది. అయ్యో ఇంకోటి ఉన్నాడు, అతను యాక్టింగ్ బాగుంది. మా ఏఆర్ సజీవ్ అన్న ఉంటాడు డైరెక్టర్. జై కన్నా ఇదే బాగుంది అనిపించింది నాకైతే. దాని మీద బాగుంది అనిపించింది. ఎవరు చెప్పనలేదు, నేనే చెప్తున్నాను. బాగుంది అనిపించింది. ఓకే, హైలైట్స్ ఏంటి? ఇవ్వలేదా? హైలైట్స్ ఏంటంటే కామెడీ టైమింగ్, ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఈసారి చాలా బాగుందండి. మంచిగా కామెడీగా ఉంది అండ్ ఒక ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతారు ఇది నిజంగా. మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ఇంకా దాంట్లో ఫైట్ సీన్స్ అవన్నీ తీయడం, ఒక లేడీస్కి ఒక వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ అది బాగుంది. చాలా బాగా తీశారు. ఫ్యామిలీతో చూసేటట్టు కంపల్సరీ 100% చూడొచ్చు ఫ్యామిలీతో. మెసేజ్ అయితే సినిమాలో ఉందంట. బాగుంది. సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా లేడీస్కి సమాన హక్కులు స్వతంత్రాలన్నీ కావాలని, సమానంగా చూడాలని, ఆ తెలుగు నేటివిటీ, ఆంధ్ర స్లాంగ్, తరుణ్ భాస్కర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ ఒక హీరోలా యాక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. 2026లో మంచి హిట్ అయితే అనుకోవచ్చు. కన్ఫర్మ్గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది కంపల్సరీ. చాలా బాగుంటుంది. మూవీ చాలా బాగుంది, బాగా తీసిండ్రు. ఇది కంపల్సరీ లేడీస్ చూడవలసిన మూవీ. హీరోయిన్ యాక్టింగ్, హీరో యాక్టింగ్ బాగుంది. మూవీ కంపల్సరీ హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే హీరోయిన్ ఫైటింగ్ అండ్ హీరో ఫైటింగ్ హైలైట్. అంటే ఇప్పుడున్న జనరేషన్లో లేడీస్ ఇలా ఉండాలి అన్న ఒక మెసేజ్ అయితే సినిమాలో ఉందా? ఉంది. కంపల్సరీ లేడీస్ చూడాలి, మెసేజ్ ఉంది. ఓకే.